ఆయన చెప్పింది సేమ్ డీటెయిల్. అంటే ఈరోజు ఐబొమ్మ లాంటి వాటిని సామాన్యులు ఎక్కువ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. సో అటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, దాన్ని మార్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది? అయ్యి బాబాయ్ ఇంత పెద్ద ప్రశ్న వేశారు. మీటింగ్ బాగా జరిగిందండి. మా ప్రొడ్యూసర్ సైడు, నేను డైరెక్టర్ సైడ్ వచ్చాను, వివేక్ గారు ప్రొడ్యూసర్ సైడ్ వచ్చారు, ఈ ఎగ్జిబిటర్ థియేటర్ సైడ్ వచ్చారు. నేను అన్ని రంగాల్లో ఉన్నా కాబట్టి, కథ రాసిన దగ్గర నుంచి థియేటర్ దాకా ఉన్నా కాబట్టి నా ఫీలింగ్ చెప్పా. థియేటర్లో ఉన్న క్యాంటీన్ ప్రైజులు కానీ, టికెట్ ప్రైజింగ్ కానీ, ఎక్కువ ప్రైజులు ఇవ్వటం కానీ అన్నిటి మీద డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి బాగుంటుంది. నెక్స్ట్ వాళ్ళు గవర్నమెంట్ అన్నీ చెప్పాం, వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి చెప్తారు. ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. సార్ థియేటర్ టికెట్ రేటే కాదు, మీరు అన్నట్టు ఏమన్నా పాప్కార్న్ కొనాలి, ఏం కొనాలన్నా టికెట్ రేట్ కంటే ఎక్కువ అవుతుంది. ఇది నేను 2 ఏళ్ల క్రితం నుంచి నేను పోరాటం చేస్తున్నాను. టికెట్ రేటు కంటే పాప్కార్న్ 3 ఇంతలు ఉంది. అవన్నీ తగ్గాలి, డెఫినెట్గా తగ్గాలి. నేనే సినిమాకి వెళ్ళాలి భయపడుతున్నా, ప్రతి వారం వెళ్ళేవాడిని. నేను పాప్కార్న్ లేకుండా సినిమా చూడను. అది అంత రేటు ఉండేటప్పుడు నేనే అదురుకుంటున్నాను అసలు. సో అవన్నీ తగ్గాలి. ఓటీటీలు లాభమా నష్టమా సార్? నష్టం. థియేటర్ బిజినెస్కి నష్టం, డెఫినెట్గా నష్టం. ఓటీటీ పైరసీ రెండు నష్టం. ఐబొమ్మ లాంటి వ్యక్తిని పట్టుకున్నారు, తర్వాత ఇటువంటి పైరసీ ఇంకా అయినా ఆగట్లా. పైరసీ ఏం చేయాలి అంటే ఏంటంటే ఐబొమ్మ అతన్ని పట్టుకున్నారు, ఎక్కడి నుంచి లీక్ అవుతుందో అది ఆపలా. అది ఆపితే అప్పుడు చెట్టు. మీరు ఏమైనా సజెషన్స్ చేశారు సార్? అందుకే పిలిచారండి. మేము అనుకున్న మా ఇండస్ట్రీ సైడ్ మా అభిప్రాయాలని చెప్పమన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు, థియేటర్ సైడు, డిస్ట్రిబ్యూటర్ సైడు, మేకర్ సైడు, ప్రొడ్యూసర్ సైడు, అన్ని సైడ్లు మాట్లాడారు. బాగా నాకు తెలిసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ అయిన జీవో వస్తుంది. ఏపీలో షూటింగ్లు చేయడానికి సిద్ధంగా ఉండట్లేదని? అదేం లేదండి, తెలుగు వాళ్ళం కదా మేము. డెఫినెట్గా కథకి తగిన లొకేషన్ ఉంటే డెఫినెట్గా ఆంధ్రాలో చేస్తాం. మాకు బయాస్ ఏమి ఉండదు, అట్లా ఏం లేదు. సార్ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే హై బడ్జెట్ సినిమాల రేట్లు, రెమ్యూనరేషన్, ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ రేట్ దృష్టిలో పెట్టుకుని టికెట్ ప్రైస్ చెప్తా ఉన్నారు. అలాగా అదొక మార్గం. యూనిఫామ్ రేటు అంటే ప్రతి సినిమాకి రావటం, ఒక 500-600 పెంచుకోవటం, వెళ్ళిపోవటం, మళ్ళీ సినిమాకి రావటం, ఇది ఉండటం మంచిదా, యూనిఫామ్ రేట్ ఉండడం మంచిదా? మీరు నాకు పెద్ద పజలు ఇచ్చారు. అసలు పెద్ద సినిమాకి రేటు కొంచెం పెరగాలి, అలా అని చెప్పి ఆడియన్స్ సినిమా థియేటర్కి రాకుండా చేయకూడదు. వాళ్ళని కాపాడాలి, పెద్ద సినిమాని కాపాడాలి. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పెద్ద సినిమా తీస్తున్నారు అనుకోండి. ఈ తెలుగు సినిమా ప్రపంచానికంతా వెళ్ళింది, ఎలా బాహుబలి వల్ల వెళ్ళింది అనుకుందాం. దానివల్ల మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చింది మనకి. అలా పెట్టాలంటే అంత పెట్టుబడి పెట్టాలి, దాన్ని సేవ్ చేయాలి. తెలుగు సినిమా ప్రపంచానికి వెళ్ళేంత బడ్జెట్ పెట్టగలిగే లెవెల్ అది సేవ్ చేయాలి, ఆడియన్స్ థియేటర్కి వచ్చేటట్టు చేయాలి. ఆ రెండు కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు, సినిమా సూపర్ హిట్ అవ్వాలి, కలెక్షన్ రావాలి, బేదోడు సినిమా చూడగలగాలి. ఇవన్నీ ఆస్పెక్ట్స్ పెట్టుకుని రెడీ చేసాం. ఇది ఏంటంటే బేసిక్ ఇది గవర్నమెంట్ పద్ధతి కాదండి, అసలు గవర్నమెంట్ చేయాల్సిన వ్యాపారం కాదు, ఇది ప్రైవేట్ వ్యాపారం. దాంట్లో గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేస్తే దానికి కొంచెం కంట్రోల్ తేవచ్చు. అది వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద మీటింగ్ విత్ ఏపీ గవర్నమెంట్. పాన్ ఇండియా మూవీస్ ఎక్కువైపోయినాయి, పాన్ వరల్డ్ అంటున్నారు. వాటి వల్ల చిన్న సినిమాలకి ఏమన్నా ఉంది. అవి పాన్ ఇండియా సినిమాలు, ఈ పెయిన్ ఇండియా సినిమాలు అయిపోతున్నాయి. ధన్యవాదాలు.